తెలంగాణ స్టైల్లో గుత్తి వంకాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయనట్లయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీని కొరకు ముందుగా వంకాయల్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు దీంట్లోకి కారం రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలు, కొబ్బరి ముక్కలు, ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు, 4 ఎండుమిర్చి ముక్కలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని 10 ఎల్లిపాయలు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, వంకాయలు ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసి రంగు మారేలా ఫ్రై చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న కారం వేసి కలుపుకొని ఫ్రై చేసుకున్న వంకాయలు వేసి మరొకసారి కలుపుకొని కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని కలుపుకున్నట్లయితే ఎంతో రుచిగా